అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మట్కా సినిమా చూస్తుంటే అన్న అసలు వరుణ్ తేజ చూస్తుంటే మాత్రం ఇచ్చి పడేసిన. అంటే ఇప్పటిదాకా వరుణ్ తేజ గద్దలో కూడా గణేష్ సినిమాలో ఎంత చూసినామో మట్కా సినిమాలో మాత్రం మళ్ళీ ఒక డిఫరెంట్ యాక్టింగ్ చూసినాం. అసలు యాక్టింగ్ అంటేనే ఇచ్చి పడేసిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఆ ఒక ఇంటర్వెల్ సీన్ ఉంటున్న ఫైట్ సీన్ మాత్రం దానికి మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగా చేసింది. అలా చిన్న పాప ఉంటే యాక్టింగ్ బాగా చేసింది. అంటే ఇప్పటిదాకా మనం వరుణ్ తేజ్ చూస్తాం, మనం ఇలా కొత్తగా చూస్తాం. మళ్ళీ ఒక మనకు కేజీఎఫ్ గుర్తొస్తుంది. మళ్ళీ ఒక చాలా అంటే చాలా బాగుంది. గద్దలు కూడా చూసిన తర్వాత మట్కా అంటే టైటిల్ ఎలా పెట్టినా టైటిల్ దగ్గర సినిమా కూడా అంతా బ్లాక్ బస్టర్ ఉంది. కెరియర్లో మాత్రం వరుణ్ తేజ్ ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ, మెగా ఫ్యాన్స్కి పెద్ద పండుగ అనుకోవచ్చు. మళ్ళీ బరిలో దిగుతున్న మళ్ళీ రామ్ చరణ్ గారు. నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి అది కూడా బ్లాక్ బస్టర్. ఇప్పుడు కూడా ఇది బ్లాక్ బస్టర్ కొట్టింది. మెగా ఫ్యాన్స్కి పెద్ద పండుగ. సూపర్ 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 అన్న. దుమ్ము లేచిపోయింది అన్న. దుమ్ము అంటే అసలు వరుణ్ తేజ్ యాక్టింగ్ ఏందో ఇంట్లో చూస్తే తెలుసు. అంతా బాగా చేసిండు. ఎక్కడ బోరింగ్ లేకుండా కూడా దుమ్ము లేపేసిండు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఆయన విలన్ అంటే యాక్టింగ్ హైలైట్. అది ఆయన యాక్టింగ్ హైలైట్. చూడడానికి సింపుల్గా కనిపిస్తాడు, స్క్రీన్ మాత్రం దుమ్ము లేపేసిండు. యాక్టింగ్ దుమ్ము చింపేసి పెట్టేసిండు. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. అదే అంటున్నా, చాలా బాగుంది. 3 గెటప్లు వేస్తాడు. 3 గెటప్లలో బాగా చేసిండు. ఏ గెటప్కి తక్కువ కాకుండా 3 గెటప్లలో బాగా చేసిండు. వరుణ్ తేజ్ కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఒక కన్నడలో కేజీఎఫ్ ఎలాగో మన తెలుగులో మట్కా లాగా వరుణ్ తేజ్ గారి పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అసలు బాగా చేశారు. నేను ఈ మధ్యకాలంలో చూసిన సినిమాల్లో మట్కా బ్లాక్ బస్టర్ హిట్. స్టోరీ లైన్ అంటే మట్కా గేమ్ గురించి ఒక కామన్ మ్యాన్ మట్కా ఎలా స్థాపించాడు, ఎలా కోటీశ్వరుడు అయ్యాడు, తర్వాత ఎలాగా తనకు ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలా అయింది అనేది సినిమా. క్యారెక్టరైజేషన్ అంటే ఎలా అనిపించింది? యంగేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ నాకైతే పున్నమనాగ సినిమాలో చిరంజీవి గారిను అండ్ శోభన్ బాబు తెలుసు కదా, ఓల్డ్ శోభన్ బాబు, వాళ్ళిద్దరూ మిక్సీలు వేసి కొడితే ఎలా ఉంటుందో వరుణ్ తేజ్ అలా కనిపించింది నాకైతే. ఓవరాల్గా ఈ సినిమా నాకు బాగా నచ్చింది. అందరూ చూడాల్సిన సినిమా ఇది. స్టోరీ లైన్ నచ్చిందా లేదంటే ఎలివేషన్స్ ఏంటి స్టోరీకి? మొత్తం స్టోరీ కానీ, ఆ ఎలివేషన్ షాట్స్ కానీ, బీజిఎం కానీ, స్క్రిప్ట్ కానీ మొత్తం అంతా నాకు చాలా బాగా నచ్చింది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. వరుణ్ తేజ్ కెరీర్లో ఇప్పటివరకు చేసిన మూవీస్ కంటే బెస్టా లేకపోతే పెర్ఫార్మెన్స్ విధంగా చూసి చాలా బెస్ట్. నా రాబో రోజుల్లో వరుణ్ తేజ్ ఒక పెద్ద యాక్టర్ అవుతాడు. టాప్ 10 హీరోల్లో ఒకరు ఖచ్చితంగా అవుతారు. ఆ రేంజ్లో ఉంది పెర్ఫార్మెన్స్. మట్కా మూవీ చూడడం జరిగిందండి. నేను ఇంతవరకు అయితే మట్కా ఆడలేదు, వేరే వాళ్ళ చేత ఆడిచ్చా, లాస్ అయినా. సో మట్కా చూసి నేను ఆడదాం అనుకున్నా, బట్ ఈ మట్కా వేరే ఉంది. వరుణ్ బాబు మట్కా అండి. మూవీలో కాన్సెప్ట్ ఏమవుతుంది అంటే యూ హ్యావ్ టు గ్రాప్ ద వర్క్. అంటే పని అడుక్కుంటే పని ఎవడు ఈడు, లాక్కుంటేనే పని ఇస్తాడు అనేటువంటి కాన్సెప్ట్ కింద రన్ అవుతుంది. ఇందులో మొగుడు పిల్లల మధ్య ఆ మట్కాలో ఎందుకు వచ్చిందో తెలియదు, మొగుడు పిల్లలు. బట్ ఓకే, మొగుడు పిల్లలు రాకూడదు, మా మొగుడు పిల్లల మధ్య ఎవరు రాకూడదు అనేటువంటి అది కూడా చూపించడం జరిగింది. ఒక డైలాగ్ ఉంటుందన్న, ఏ బొగ్గు అయితే అమ్ముతామో అదే బొగ్గులపైన షీకులు అమ్ముకోవాలని అంటాడు. డైలీ కాన్వర్జేషన్లో రైటర్ తన మార్కు అండ్ డైరెక్టర్ కథలో ఎవరు పుల్ల పెట్టలేదేమో తన ఊహకు తగ్గట్టు ఇచ్చాడు. కథ మట్టుకు బ్రహ్మాండంగా ఉందన్న. దెర్ ఇస్ నో డిసప్పాయింటెడ్. అండ్ బిఫోర్ ద ఇంటర్వెల్ సీన్ వై ద డైరెక్టర్ షోన్ ద క్రూయాలిటీ ఆఫ్ హ్యాండ్ కటింగ్ ద ఆర్టిస్ట్ అని అనుకున్నా. అంటే ఆ హ్యాండ్స్ ఎందుకు నరకాలి, తాజ్మహల్ నరికారు కదా, అది సమంజసమే అనేటువంటి కాన్సెప్ట్ చూపిస్తాడు ఆయన. అతను ఆ ఆర్టిస్ట్ భాస్కర్ రావు, ఇది పేరు తెలియదు కానీ ఆయన జరిగే మోసం అంటే ఎదిగేవాడు ఎదిగేటప్పుడు అన్నీ మీరు చూసుకోవాలి, లేకపోతే లాస్ అవుతారనేటువంటి కాన్సెప్ట్ కింద చేతులు నరుకుతాడు. అండ్ ద మూవీ వాజ్ సూపర్ అండి. ఇందులో ఎక్కడైనా ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా అనవసరమైన కట్టింగ్ ఏం పెట్టకుండా సినిమాని ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా చేశారు. సెకండ్ హాఫ్ కన్ఫ్యూషన్లో పెట్టాడు, పార్ట్ 2 ఉందా లేదా అనేటువంటిది. మట్కాకి డబల్ నెంబర్, త్రిబుల్ నెంబర్. మట్కా లాస్ట్ 3 నెంబర్సే ఉంటాయి కదా, సింగిల్ డిజిట్, డబల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్. సో ట్రిపుల్ డిజిట్ ఇస్తున్నా, ఓకేనా? రైట్. ఎనీథింగ్ ఎల్స్? బాగుందన్న మట్కా మూవీ అయితే. వరుణ్ తేజ్కి మంచి కంబ్యాక్ మూవీ అయితే. గత సినిమాలతో పోల్చుకునే కనుక గని కానీ, గాంధీవిదారి అర్జున కానీ, మన ఆపరేషన్ వ్యాలంటైన్ కానీ చూస్తే వరుణ్ మంచి సినిమా పడినట్టు అనుకుంటాం. గత 3 సినిమాలతో వరుణ్ తేజ్ మార్కెట్ కూడా డెల్ అయింది, ఇటు రావట్లేదు అనుకుంటాం. బట్ ఈ సినిమాతో మార్కెట్ లెవెల్ పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. కంబ్యాక్ మూవీ. అటు స్టోరీ వైజ్ వచ్చేస్తే ప్రెడిక్టబుల్ స్టోరీ, కొత్త కథ ఏం కాదు, బట్ చూపించిన విధానం బాగుంది. మనకి అల్లు అర్జున్కి గంధం స్మగ్లింగ్, పుష్ప, యష్కి గోల్డ్ గురించి కేజీఎఫ్. ఈ మట్కాకి వరుణ్ తేజ్కి ఏంటంటే బెట్టింగ్ బిజినెస్. సో ఆ ఐడియాలజీ ఏదైతే ఉంటుందో చాలా బాగా చూపించారు. అండ్ డైలాగ్స్ చాలా బాగుంటాయి. మనీ మీద డైలాగ్స్ బాగుంటాయి. మన లక్కీ భాస్కర్లో మనీ మీద డైలాగ్స్ ఎంత హై ఇస్తాయి, సినిమాలో కూడా అదేవిధంగా మనకి మనీ మీద హై ఇస్తాయి.
అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది, అక్కడక్కడ లాగ్ అనిపిస్తుంది కానీ ఏమేం ఇగ్నోర్ దట్, సినిమా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్, బట్ మధ్యలో ఎక్కడో 15 minutes అలాగా సాగదీసినట్టు అనిపిస్తుంది. బట్ తర్వాత మళ్ళీ ఏవైతే జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేస్తామో, ఇన్వెస్టిగేషన్ కానీ నవీన్ చంద్ర క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగానే వర్కౌట్ అయ్యాయి సినిమాలో అంటాను. డ్రాబ్యాక్ ఏంటంటే మూవీలో నాకు నచ్చేది ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే సాంగ్స్ అన్న మధ్యలో స్టాప్ చేయడానికి వస్తాయి, పోనీ బాగుంటాయంటే బాగోవు, మ్యూజిక్ బాగా కొట్టాడు, సాంగ్స్ ఒక -పాయింట్. ఈ సినిమా ఓవరాల్గా వరుణ్ తేజ్ మంచి కంబ్యాక్ మూవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.